నమస్కారం ఫ్రెండ్స్. సమ్మర్ వస్తుంది, వేసవి కాలం దగ్గర పడుతుంది. అంటే హైదరాబాదులో ఉన్న పాత బస్తీ కానివ్వండి, హైదరాబాదు నలుమూలల మీకు ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించదు. అంటే లెక్కలో లేని స్లమ్స్లో వాటర్ ట్యాంకుల లైన్లు కనిపిస్తాయి, కానీ సామాన్యమైన కాలనీలో మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న కాలనీల్లో మీకు నీటి ఎద్దడి స్పష్టంగా కనిపించదు. అక్కడక్కడ ఈ నీటి ఎద్దడి సమస్య ఉంటుంది, కానీ అది ప్రస్ఫుటంగా కనిపించదు. హైదరాబాదులో చాలా ఏరియాలు నీళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, ప్రభుత్వం సప్లై చేసే నీళ్లపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చే నీళ్లను పొదుపుగా వాడుకొని ఈ వేసవి కాలం వెళ్ళదీస్తూ ఉన్నాయి. కానీ ఘోరమైన పరిస్థితులు హైదరాబాద్లో లేవు. ఇక్కడ ఉన్న ఇండ్లకు, అది పేదల ఇండ్లు కానివ్వండి, ధనవంతుల ఇండ్లు కానివ్వండి, అందరికీ నాణ్యమైన నీరు అందుతుంది, వాళ్లకు సరిపోతుంది, సరిపెట్టుకుంటారు. అయితే మనం హైదరాబాదుకి తలమానిక, ఒక కిరీటం, ఇండియాకే న్యూయార్క్, న్యూజెర్సీ అని చెప్పుకునే మన హైదరాబాదులో వెస్ట్ హైదరాబాద్ ఎకరం 1,70,00,000, కోటి కాదు 170 కోట్లు, 100 కోట్లు, 170 కోట్లు పలికే వెస్ట్ హైదరాబాదులో మనం స్పష్టంగా నీటి ఎద్దడి చూడవచ్చు. అంటే అక్కడ ట్యాంకర్లకు లైన్లు ఉండవు, కానీ హై రైజ్లలో తమ ఫ్లాట్లలో 95 నుంచి 98% మంది నీటి ఎద్దడి కారణంగా ఒక స్లమ్లో ఉన్న వ్యక్తుల కన్నా ఘోరంగా ప్రవర్తించవలసి వస్తుంది. స్లమ్లలో టైంకి ఒక ట్యాంకర్ వస్తుంది, ట్యాంకర్ దగ్గర కొట్లాటలు, లైన్లు చూస్తాం. కానీ కోట్లు పెట్టిన యజమానులు గుక్కెడు నీళ్ల కోసం పైనుంచి దిగి వచ్చి కింద నీళ్లు పట్టుకోవడం, లేదా నీళ్లు రాకపోతే విలవిలలాడడం, ఇది మనం స్పష్టంగా వెస్ట్ హైదరాబాద్లో చూడొచ్చు. అంటే కోట్లు పెట్టిన వాళ్ళు బకెట్లు పెట్టుకొని కిందికి రావాలంటే అది నామోషిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ అంటే గర్వాన్ని వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మగ్గిపోవాలి, కానీ అంటే స్పష్టంగా వాళ్ళ బాధను తెలియజేయని దుస్థితిలో వెస్ట్ హైదరాబాద్లో కోట్లకు కోట్లు పెట్టి కొన్న హైరైజ్ ఓనర్స్ ఇవాళ అనుభవిస్తున్న వ్యధ ఇది. నీళ్లు అనగానే మనకు నీటి బిల్లు అంటే ఇప్పుడు కొన్ని వందల లీటర్ల వరకు ప్రభుత్వం మాఫీ చేస్తుంది, అది దాటితే కానీ బిల్లు రాదు. ఆ మాఫీ అయిన బిల్లుకు తగ్గట్టు హైదరాబాదులో నీటి వినియోగం జరుగుతూ ఉంది. కానీ వెస్ట్ హైదరాబాద్ వచ్చేసరికి న్యూయార్కు, న్యూజెర్సీ, డల్లాస్ అని చెప్పుకునే ఈ హై రైజెస్ ఉన్న ఏరియాలో
కేవలం కోకాపేట్లో ప్రతి నెల 60 కోట్ల 60 క్రోర్స్ ఈ ట్యాంకర్ బిజినెస్ జరుగుతుంది. అంటే 60 కోట్ల వర్త్ వాటర్. అంటే ఇది రఫ్ ఎస్టిమేట్స్, పక్కా లెక్కలు కాదు. ట్యాంకరు ఒక 10, 12, 15 కిలోమీటర్ దూరం నుంచి కూడా ట్యాంకర్స్ వస్తున్నాయి కోకాపేట ఏరియాకు. ప్రతి నెల 60 కోట్ల వర్త్ ట్యాంకర్ బిజినెస్, వాటర్ ట్యాంకర్ బిజినెస్ కేవలం కోకాపేటలో జరుగుతుంది. ఇది రఫ్ ఎస్టిమేట్ మాత్రమే. కొన్ని ట్యాంకర్ సంస్థలు తమకు తాము చెప్పిన అంటే విషయం ఇది. వాళ్ళు కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా మనం ఏం చెప్పలేం. వాళ్ళు కొద్దిగా తక్కువ చేసి చెప్పింటారు. 60 కోట్ల రూపాయల బిజినెస్ పర్ మంత్ ఓన్లీ ఇన్ కోకాపేట ఏరియా. వాళ్ళు చెప్తున్నది ఏమంటే సమ్మర్ 3 months, అంటే పీక్ సమ్మర్ 3 months, దానికన్నా ముందు కూడా ట్యాంకర్స్ వస్తాయి, దాని తర్వాత కూడా ట్యాంకర్స్ వస్తాయి. కానీ పీక్ సమ్మర్ 3 months వెస్ట్ హైదరాబాదులో మినిమం, గమనించండి, మినిమం 1600 కోట్ల ట్యాంకర్ బిజినెస్ జరుగుతుంది. వాటర్ ట్యాంకర్ బిజినెస్ 1600 కోట్లు, 1600 crores, 1600 కోట్లు. అయితే ఈ వాటర్ ట్యాంకర్ బిజినెస్ ఇంత పెద్దగా ఉంటే దీంట్లో పొలిటీషియన్స్ యొక్క స్టేక్స్ ఆల్మోస్ట్ 60% ఉన్నాయని వినికిడి. అంటే పొలిటీషియన్స్ ఈ వాటర్ ట్యాంకర్ బిజినెస్లో 60% వాళ్ళ స్టేక్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్ బిజినెస్ చేసేవాళ్ళు చెప్పేది ఏమంటే పొలాలకు సరఫరా చేసి పంట పండించే కన్నా వాటర్ ట్యాంకులు నింపి పంపితే వాళ్ళ ఆదాయం, అంటే సంవత్సరం అంతా పంట వేస్తే రాని ఆదాయం ఆ 3 నెలలలో, అంటే 3 నెలలలో దానికి అట్లీస్ట్ ఒక 10 వస్తుందట, 10 times. అంటే ఒక పొలం ఉన్నవాడు నీళ్ల సరఫరా చేస్తే వాడు ఏం లేదైనా 5-6 ఏండ్ల పంట వేస్తే ఏం ఆదాయం వస్తుందో అది 3 నెలల్లో వస్తుంది. రఫ్ ఎస్టిమేట్స్ వాళ్ళు చెప్పే విషయాలు. ఇంకా లోపల దోరితే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్. అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక పెద్ద బోర్ ఉంటే పంటలకు సరఫరా చేసే కన్నా ట్యాంకర్లు నింపితే 6 ఏండ్ల ఆదాయం 3 నెలల్లో వస్తారట వాళ్ళకి. అందరూ మరి అదే పని చేస్తారు కదా, అదే చేస్తున్నారు కూడా. వెస్ట్ హైదరాబాదులో మినిమంకి మినిమం 1600 కోట్ల ట్యాంకర్ వ్యాపారం జరుగుతుంది అంటే 3 నెలల్లో. ఇది మినిమం ఎస్టిమేషన్. ఇంకా రఫ్ ఎస్టిమేషన్ ఏమేమి ఉంటుందో అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్టిమేషన్ ప్రకారం ఏమో 2200 crores to 2400 crores మధ్యలో ఈ ట్యాంకర్ వ్యాపారం జరుగుతుంది వెస్ట్ హైదరాబాద్లో. మినిమం టు మినిమం 1600 కోట్ల ట్యాంకర్ వ్యాపారం జరుగుతుంది, వాటర్ ట్యాంకర్స్. ఇది ఒక ఖర్చు అయితే, గమనించండి, ఇది ఒక ఖర్చు అయితే ఇక్కడ వాడుకలో తేవడానికి యూజ్ చేయవలసిన నీళ్లు, అంటే జనరల్ పర్పస్ నీళ్లు, అవి కొన్ని 100 కోట్లు అవుతాయట. అవి దాని ప్యూరిటీ అవేమి ఉండవు దానికి. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వేసుకొని వస్తారు. చెరువులు, కుంటలు, అవే 100 కోట్ల బిజినెస్ జరుగుతాడు. ఓన్లీ ఇన్ వెస్ట్ హైదరాబాద్ చెప్తున్నా. అంటే వాళ్ళు ఇటువంటి నీళ్లు వాడుతున్నారు, మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. ఆ బిల్లు వేరే. అదే కాకుండా ఎస్టీపీ నిర్వహించడానికి అయ్యే ఖర్చులు,
అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కోసం అయ్యే ఖర్చులు సమ్మర్ టైంలో పీక్లు వెళ్ళిపోతాయట. అంటే ఆ నీటి అంటే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సమ్మర్లో. ఎస్టీపీ నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోతాయి సమ్మర్లో. దాని ఎస్టీపీ నీళ్ల వినియోగం కూడా పెరిగిపోతుంది. అదే కాకుండా ప్రభుత్వం అందించే నీటి సరఫరాకు కట్టే బిల్లు అది వేరే. అది కాకుండా పీక్ టైంలో అంటే సమ్మర్ టైంలో ఎలక్ట్రిసిటీ వినియోగం దాని స్లాబులు వేరే ఉంటాయి. ఈ 30 అంతస్తులు 40 అంతస్తులు ఎక్కించే మోటార్ల ఖర్చు దాదాపు 30 నుంచి 40% అదనంగా భారం మోపుతుందట. ఈ పంప్స్ మోటార్స్ చాలా ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తాయి. అది కాకుండా ఈ అంటే చల్లదనం కోసం ఏసీల వినియోగం, కొన్ని చోట్ల సెంట్రల్ ఏసీలు అంటే టోటల్ బిల్డింగ్ని ఏసీ పెట్టడానికి ఉపయోగించే హెవీ పరికరాలు అంటే టాప్లో ఉంటాయి, సెంట్రల్ ఏసీ మెయింటైన్ చేయడానికి. దానికి వాటర్ ఖర్చు. అది కాకుండా ఈ వాటర్ ట్యాంకర్ సప్లై కాకుండా మినరల్ వాటర్ యొక్క ఖర్చు. అంటే కొంతమందికి స్పెషల్ మినరల్ వాటర్స్ అవన్నీ కావాల్సి వస్తుంది. ఆ మినరల్ వాటర్ ఖర్చు అంటే ఈ 1600 కోట్లు కేవలం ట్యాంకర్ ఖర్చులు. దాంట్లో తాగే నీళ్ళ లెవెల్ ట్యాంకర్లు అవన్నీ 1600 కోట్లు. అవి బోర్ నీళ్ళే, కానీ మళ్ళీ సాఫ్ట్నింగ్ చేస్తారో ఏం చేస్తారో దాని కథ వేరే. మరి గవర్నమెంట్ సప్లై చేసే నీళ్ళే వాళ్ళు తాగడానికి వాడతారు, మిగతా ట్యాంకర్ నీళ్ళన్నీ జనరల్ సప్లైకి వాడతారో తెలియదు. అది కాకుండా గార్డెనింగ్ అట్లా XYZ కోసం కొన్ని 100 కోట్ల ట్యాంకర్లు అంటే శుద్ధి చేయని జలాలు, కుంటలు నాలల నుంచి అంటే ఏమైనా చెరువులు ఉంటాయి కదా, ఫ్రెష్ వాటర్ చెరువులు, దాంట్లో నుంచి ఎత్తుకొని వస్తారట. అంటే గార్డెనింగ్కి ఓన్లీ ట్యాంకర్ ఖర్చు 1600 కోట్లు వెస్ట్ హైదరాబాద్లో. మనం ఎప్పుడైనా నీళ్లు రాకపోతే ట్యాంకర్ తెప్పించుకుంటే మనకు తడిసి మొప్పడవుతుంది. కానీ రెగ్యులర్గా డైలీ బేసిస్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే అట్లీస్ట్ ఒక్కొక్క హైరైజ్లో అంటే ట్యాంకర్ వెళ్ళి రావడము సుమారు 6 గంటలు, మినిమం 6 గంటలు ట్యాంకర్లు వచ్చిపోతుంటాయట. 24 hours నెట్వర్క్. మళ్ళీ కొంతమంది రాత్రి వేపించుకుంటారు నీళ్లు. అంటే ఈ ట్యాంకర్ 24 hours వేస్తూనే ఉంటాయి. యూ కెన్ ఇమాజిన్ వెస్ట్ హైదరాబాదు తన ల్యాండ్ మీద ప్రెషర్ కాకుండా చుట్టుముట్టు అగ్రికల్చర్ ప్రాపర్టీస్, అగ్రికల్చర్ భూభాగంపై ఎలా ప్రెషర్ వేస్తున్నాయి. అంటే సమ్మర్ రాగానే గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ దాంట్లో ఓన్లీ 20 to 30% ఉంటుందట. 20 to 30 అది రఫ్లో ఓవర్ ఎస్టిమేషన్, అంటే హై లెవెల్ ఎస్టిమేషన్. ప్రభుత్వం సరఫరా నీళ్లు ఎక్కడికి సరిపోవు. దీనికి కోట్లకు కోట్లు పెట్టి విల్లా కమ్యూనిటీలు, హైరైజ్ కమ్యూనిటీలు, ఎస్టీపీ నిర్వహణ, కరెంటు ఛార్జీలు, ల్యాండ్స్కేపింగ్ దాని నిర్వహణ, ఇవన్నీ అంటే జనరల్ ఈ మెయింటెనెన్స్ సంవత్సరం అంతా మెయింటెనెన్స్ చూస్తే ఈ 3 months మెయింటెనెన్స్ అంటే అట్లీస్ట్ 60 to 80% ఎక్కువ భారం మోపుతుంది. ప్రతి నెల కట్టే వీళ్ళు మెయింటెనెన్స్లో 60 to 80% ఎస్కలేషన్ వస్తుందట. దీంట్లో ఒక మంచి పాయింట్ ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. 1600 కోట్ల బిజినెస్ జరుగుతుంది 3 నెలల్లో.
హై రైజ్ ఆక్యుపెన్సీ, యావరేజ్ ఆక్యుపెన్సీ 20-30% కానీ ఎక్కువ లేదు. అంటే హై రైజెస్లో ఆక్యుపెన్సీ 20-30% ఉంటే 1600 కోట్ల వాటర్ ట్యాంకర్ బిజినెస్ జరుగుతుంది. ఆక్యుపెన్సీ పెరిగితే, ఆక్యుపెన్సీ పక్కన పెట్టండి, ప్రతి ఏటా యాడ్ అవుతున్న హై రైజెస్ యొక్క ప్రెషర్ పెరుగుతూ ఉంటే, ఒక ఆయన ఏం చెప్తుండంటే ఈ బిజినెస్లో ఉన్న ఆయన 5 ఇయర్స్లో ఈ సమ్మర్లో ఉండే క్రైసిస్ డైలీ ఉంటుందట. యావరేజ్ హౌస్ హోల్డ్ వాటర్ బిల్ మినిమం 6,000 ఉంటుందట. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇదే ఇట్లనే హై రైజ్ కట్టుకుంటూ పోతే 6,000 రూపాయల బిల్లు ప్రతి నెల ఓన్లీ వాటర్కి ప్రతి ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తుంది. ఆయన చెప్తున్న ఎస్టిమేషన్ ఏమంటే, ఆయన అంటే ఫ్యూచర్ ఎస్టిమేషన్ ఆఫ్టర్ 5 ఇయర్స్, ఎవ్రీ సమ్మర్ వెస్ట్ హైదరాబాద్ will have to spend more than 4,000 crores. 4,000 కోట్లు ఓన్లీ వాటర్ ట్యాంకర్ల కోసం వెస్ట్ హైదరాబాద్ వెచ్చించాల్సి వస్తుందట. 4,000 కోట్లు. ఆయన ఇది రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నాడు. ఆయన ప్రకారం ఇది పక్కా లెక్కలు కాదు, దానికన్నా ఎక్కువే ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఈ వాటర్ ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎంతని తోడతారు, ఎన్ని కిలోమీటర్ల వరకు పోతారు, గవర్నమెంట్ ఎంతని నీళ్లు పంపు చేస్తుంది, ఇది పెద్ద ప్రశ్న. అంటే ఈ బిజినెస్ ఎంత పెద్దది చూడండి. 3 నెలలలో 4,000 కోట్ల బిజినెస్, వాటర్ ట్యాంకర్ బిజినెస్ జరుగుతుంది. అంటే ఈ వాటర్ ట్యాంకుల కోసమే వెస్ట్ హైదరాబాద్ ఉన్నట్లేదు, మనం ఎంతో సుఖంగా లేము. దయచేసి మనం ఏదైనా ఒక హైప్ను చూసి, డ్రోన్ విజువల్స్ చూసి, గ్లాస్ అద్దాలు చూసి, నింగిని అంటుతున్న హరివిల్లులు అనేదో డైలాగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూసి హై రైజ్లో మన స్థాయి పెరుగుతుంది. ఏం స్థాయి పెరుగుతుంది? నీళ్లు అయిపోయాక క్రైసిస్ ఉంటే నీళ్లు మళ్ళీ పంపు చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 అవర్స్ పడుతుంది. అంటే వెయిటింగ్ టైం. నీటి ఎద్దడి ఏర్పడితే, నీళ్లు రాకపోతే మళ్ళీ ఆ నీళ్ళు వచ్చి పైన పంపు అయ్యి అన్ని కావడానికి 2 to 3 అవర్స్ మినిమం టైం పడుతుంది. విత్ ఓన్లీ 20-30% ఆక్యుపెన్సీ ఇన్ హై రైజెస్. హై రైజెస్లో ఆక్యుపెన్సీ 20-30% ఉంది, అది కూడా లేదు. అయితేనే 1,600 కోట్ల వాటర్ ట్యాంకర్ బిజినెస్ అవుతుంది. ఇది 5 సంవత్సరాలలో 4,000 కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. ఇది పీక్ సమ్మర్ టైంలో. మిగతా 8 నెలలు అంటే 8-9 నెలలు అంటే సాధారణమైన ట్యాంకర్ బిజినెస్ ఎస్టిమేషన్ వేసిన. ఇప్పుడు సమ్మర్లో ఎంత ఉంది అది అంటే ప్రతి నెల అవుతుంది. ఆల్ ఓవర్ వెస్ట్ హైదరాబాద్ సప్లై చేయాలంటే ఈ 1,500 కోట్లు 2,000 కోట్ల సింపుల్ బిజినెస్ అవుతుంది పర్ మంత్. మరి ఈ ఎన్వైర్మెంటలిస్టు, ఈ పొలిటీషియన్స్, ఈ అంటే చెప్తున్నా కదా, గేటెడ్ కమ్యూనిటీలో 30 అంతస్తుల హై రైజ్లు 10 బిల్డింగ్లు వస్తున్నాయి. దాంట్లో సెంటర్లో స్విమ్మింగ్ పూల్. అసలు ఎక్కడ పోతున్నాం మనం? అసలు హైదరాబాదులో మధ్యతరగతి వాడు నివసించే లైఫ్ స్టైల్ ప్రాక్టికలీ లగ్జరీ లైఫ్ స్టైల్. ఈ వెస్ట్ హైదరాబాదులో బతుకుతున్న వాళ్ళు 10 మందికి చూపించడానికి తప్ప అక్కడ ఉన్న అంటే ఫెసిలిటీస్కి వాళ్ళు చెల్లిస్తున్న ప్రీమియము, ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ అంత పే చేస్తున్న వాళ్ళు మెయింటెనెన్స్ కోసం. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు
9% ఇంట్రెస్ట్ మీద ఒక ఈఎంఐ రూపంలో తీసుకుంటే అంత బిల్లు వీళ్ళు ఓన్లీ మెయింటెనెన్స్కి చెల్లిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నెల 6,000 రూపాయలు వాటర్ బిల్ వస్తుంది ప్రతి ఫ్యామిలీకి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదట. ప్రతి నెల 6,000 మెయింటెనెన్స్ కాదు, ఓన్లీ వాటర్ బిల్. అంటే నేను అనుకుంటా ఈ సౌదీ లాంటి దేశాల్లో కూడా ఇంత క్రైసిస్ ఉండదు అనుకుంటా. అంత క్రైసిస్ రాబోతుంది వెస్ట్ హైదరాబాద్లో. వాటర్ లింక్డ్ కాస్ట్స్ ఎస్కలేట్ అవుతున్నాయి. మోటార్ పంపింగ్ కానివ్వండి, ట్యాంకర్ కాస్ట్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ వాటర్ బిల్స్ కానివ్వండి, ఎవాపరేషన్ కానివ్వండి, ఎస్టీపీ ఖర్చులు కానీ, అంటే ఏది వాటర్ లింక్డ్ ఏది ఉన్నా అది తీవ్రమైన ఖర్చులుగా మారుతుంది. మరి నీటి ఎద్దడి ఉన్న ఇంత భయంకరంగా ఉన్న చోట ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఎందుకు తీసుకోవాలి? అందరు ఆలోచించాలి కదా. ప్రతి నెల మీకు నెక్స్ట్ 5 yearsలో ప్రతి నెల 6,000 రూపాయలు వాటర్ బిల్ కట్టాల్సి వస్తే అది కూడా లెక్కలేసుకోవాలి కదా ఇక్కడ. అంటే దాదాపు 75,000 ప్రతి సంవత్సరము వాటర్ బిల్ కింద కట్టాలి ఫ్లాట్ ఓనర్స్. అదిగాక ప్రాపర్టీ ట్యాక్స్, అదిగాక రెగ్యులర్ వాటర్ బిల్లు, మినరల్ వాటర్ మీరేం తాగుతారో అవి, అది కాకుండా సమ్మర్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి. మూడు నెలలు మీ కారు మీరు వాష్ చేసుకోలేరు, బయట ఇవ్వాలి. నీటి వినియోగం రేషన్ లాగా ఉంటుంది. రేషన్ షాపుల దగ్గర లైన్లు ఎట్లా పడరు అట్లా నీటి వినియోగం కోసం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎక్కడ 4 కోట్లు 3 కోట్ల ఫ్లాట్లు కొన్నా, 6-10 కోట్ల విల్లాలు కొన్నా వాళ్ళ పరిస్థితి పాత బస్తీల్లో సామాన్య మానవుడు కన్నా ఘోరంగా ఉంది. దయచేసి ఇలాంటి విషయాలన్నా మీలో కదలిక రావాలి, చలనం రావాలి. రేపు జరగబోయే క్రైసిస్ని మీరు గుర్తుపట్టాలి. వాటర్ అబండెంట్గా ఉండే ప్లేసెస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, కానీ వెస్ట్ హైదరాబాదే కావాలని చూడండి. ఇప్పుడు అక్కడ ఎక్స్కవేషన్ జరుగుతుంటే మొత్తం బండరాళ్లే ఉన్నాయి. ఆ బండరాళ్ళను కొట్టి 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 30-40 అంతస్తులు లేపుతారు. సరే, మరి వాటర్? దయచేసి ఈ క్రైసిస్ని అందరూ గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం రాబోయే టైము వెస్ట్ హైదరాబాద్లో అతి క్రిటికల్ టైం. నెక్స్ట్ 5 yearsలో వెస్ట్ హైదరాబాదులో లేని క్రైసిస్ ఉండదు. లైఫ్ స్టైల్ అనేది టోటల్ క్రైసిస్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రీమియం చెల్లించే ముందు మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు అటు దిక్కు కూడా చూడరు. కానీ హైఫై లివింగు, ఎలిట్ లివింగ్ అని యాడ్స్ చూసి మీరు అక్కడ బుక్ చేసుకున్నారంటే మీ లైఫ్ టోటల్ బుక్ అయిపోతుంది అని స్పష్టంగా మీ అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.